బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాదంపై క్లారిటీ ఇచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. 300 వీడియోలు కాదు, 80 నుంచి 100 వీడియోలు మాత్రమే ఉన్నాయంటూ చెప్పుకొచ్చారు. 3-4 అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదంటున్నారు. పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామంటున్నారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. ఈ విషయంలో ఇటు ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు. లావణ్య మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది, కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలను మా ఫ్యామిలీ మెంబర్స్కు పంపి లావణ్య మమ్మల్ని కూడా బెదిరిస్తోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు ఆ కాన్వర్సేషన్లో. దయచేసి మా వీడియోలను మీడియాలో వాడొద్దు అంటూ కూడా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ విజ్ఞప్తి చేసుకోవడం జరిగింది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ వీడియోలకు సంబంధించి ఈ అంశం మీద మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే వివాదంపై క్లారిటీ ఇచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. 300 వీడియోలు కాదు, 80 నుంచి 100 వీడియోలు మాత్రమే అంటూ చెప్పుకొచ్చారు. 3-4 అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయంటున్నారు వాళ్ళు. మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామంటూ కూడా చెప్పుకొచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. లావణ్య మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది, కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ వీడియోలను మా ఫ్యామిలీ మెంబర్స్కు పంపి లావణ్య మమ్మల్ని బెదిరిస్తోందంటూ కూడా చెప్పుకొచ్చారు. దయచేసి ఆ వీడియోలను మీడియాలో వాడొద్దంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇదే అంశానికి సంబంధించి ఎటువంటి కాన్వర్సేషన్ జరిగింది ఇప్పుడు చూద్దాం. హలో హలో ఇజ్ ఇట్ అండి? నాకు శేఖర్ భాష ఇచ్చారు మీ నంబర్. నేను ఆర్టీవీ నుంచి క్రైమ్ రిపోర్టర్ అని మాట్లాడుతున్నాను. హలో హలో హలో, వినిపిస్తుందా? మీకు వినిపిస్తుందా? నాకు వినిపిస్తుందా? వినిపిస్తుంది నాకు. నాకు శేఖర్ భాష ఇచ్చారు మీ నంబర్. చెప్పండి. వీటితో పాటు మీ వీడియోస్ కూడా సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అవును. అవి ఎవరు పంపిస్తున్నారు? అమెరికన్ లావణ్య. ఓకే, అండ్ అసలు ఇష్యూ ఏంటి? ఇప్పటి వరకు మీరు ఎవరైనా మస్తాన్ సాయి మీద కేసు పెట్టారా? కేసు పెట్టేంత ఇష్యూ ఏం కాలేదు మాకు ఎవరికి. ఓకే, ఆ వీడియోస్ మరి న్యూడ్ వీడియోస్ ఉన్నాయి కదా, మీరు ఎప్పుడు అతని మీద కేసు పెట్టలేరా? లేదు, పెట్టలేదు. అంటే వాజ్ దట్ వీడియోస్ కన్సర్న్? ఓకే, మరి ఎందుకని అమ్మాయి, మరి మీరు అందరూ ఉన్నారంటే ఎంతమంది ఉండొచ్చు ఆ వీడియోలో? సుమారుగా 300 వీడియోలు, 100 అమ్మాయిలు అంటున్నారు ఆ డిస్క్ లో. అంతమంది లేరని నా ఒపీనియన్. ఐ మీన్, నాకు అంత క్లియర్ గా తెలీదు. అంతమంది అయితే లేరు, షూర్. నేను ఇంకో అమ్మాయితో మాట్లాడాను, అలా ఏం లేదండి, కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ ఇవన్నీ నాకు తెలుసు, మేమిద్దరము రిలేషన్షిప్ లో ఉన్న వీడియోస్ అవన్నీ అని తను చెప్తుంది. ఇప్పటి వరకు మేము మస్తాన్ సాయి మీద కంప్లైంట్ ఏమి ఇవ్వలేము, కేవలం లావణ్యకి ఇంకా మస్తాన్కి ఉన్న వ్యక్తిగత గొడవలు ఇవన్నీ అని అంటున్నారు. అవును అవును. అవంతా నిజమేనా? అవును, నిజమే. మీరు ఒక బయట ఇచ్చి కొంచెం క్లారిటీగా చెప్పొచ్చు కదా, అట్లీస్ట్ మాస్క్ పెట్టుకొని అసలు ఏం జరిగింది అని చెప్పి. ఇక్కడ ఇవ్వడం గురించి ప్రాబ్లం కాదు. నేను కూడా వేరే నా పర్సనల్ ఇష్యూలో ఉన్నాను. దాని గురించి మాత్రమే నేను రైట్ నో ఎక్స్పోజ్ అవ్వలేను. అందుకనే. అంటే మీరు మ్యారీడా? డివోర్స్డ్ నడుస్తుంది అనమాట. ఓకే, ఆ టైంలోనే నేను మూవ్ ఆన్ అయ్యాను. ఓకే. అది ఏమైందంటే లావణ్య కొంచెం దాన్ని అడ్డం పెట్టుకొని మళ్ళీ నా సైడ్ నన్ను టార్చర్ చేసింది, సాయి సైడ్ సాయిని టార్చర్ చేసింది, నా సైడ్ నా హస్బెండ్ సైడ్ వాళ్ళందరికి పంపించి ఇష్యూ అయింది నాకు కూడా. అంటే దే ఆర్ నాట్ ఈవెన్ గుడ్. అలానే నన్ను నేను ఎక్స్పోజ్ చేసుకోలేను కదా. ఓకే, అంటే లావణ్యకి అవసరం. ఇప్పుడు హార్డ్ డిస్క్ లో మీరు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేరు, మరి చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటున్నారు. మీరు కంప్లైంట్ ఇవ్వండి, మరి అతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు? జస్ట్ లావణ్య ఇచ్చిన కంప్లైంట్ మేరకు? లావణ్య ఇచ్చినందుకు మాత్రమే అతన్ని అరెస్ట్ చేశారు. ఓకే, అంటే మీకు పర్సనల్ గా మమ్మల్ని ఎప్పుడు అతను ఇబ్బంది పెట్టలేదు. మాకు అసలు ఇంతవరకు గొడవ లేదు. నాకు ఫ్రమ్ పాస్ట్ 10 years అప్రాక్సిమేట్ గా తెలుసు. ఇంతవరకు మాకు ఒక చిన్న ఇష్యూ కూడా రాలేదు.
ఐ మీన్ అట్లీస్ట్ కంప్లైంట్ ఉంటది కదా, ఇలా చేశాడంట అన్న ఒక కంప్లైంట్ కూడా లేదు తన మీద. అది ఇప్పటివరకు ఏ కంప్లైంట్ లేదు నాకు. ఇంకా నేను 2 అమ్మాయిలతో మాట్లాడాను, లైక్ దాంట్లో ఓన్లీ 3-4 గర్ల్స్ వీడియోసే ఉన్నాయంట. నేను ఆ 3-4 మెంబర్స్ తోని మాట్లాడాను. అసలు ఏంటి మీరు ఎందుకు ఇంత జరుగుతుంటే మీరు ముందుకు రావట్లేదు, మీరు బాధితులా లేకపోతే ఏంటి అని అంటే వాళ్ళు ఇలా చెప్తున్నారు, లేదండి అదంతా కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ మాకు తెలుసు, దానివల్ల ఇబ్బంది కాలేదని చెప్తున్నారు. ఇప్పుడు మీరు అదే విషయం చెప్తున్నారు నాకు. అవును, అంటే ఇష్యూ ఉంటే మేమే ఐ మీన్ ఇలా చేశాడు అని చెప్పి మేము కూడా రావచ్చు కదా. మేము ఎప్పుడు తన యాక్షన్స్ వల్ల కానీ తన మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలే. నన్ను అయితే పర్సనల్ ఏం లేదు. అంటే ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే మీడియాలో మీ వీడియోస్ అన్ని సర్క్యులేట్ అవుతున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వచ్చాయి అసలు? ఆ హార్డ్ డిస్క్ ఎవరైనా కాపీ చేస్తారా లేకపోతే ఫార్వర్డ్ చేస్తుందా? కాపీ చేసుకొని పెట్టుకుంది, తన దగ్గర కాపీస్ ఉన్నాయి. తను ఎవరెవరికి అయితే ఆ బైట్స్ పంపించిందో సేమ్ బైట్స్ నేను చూస్తాను కదా మా వాళ్ళకి పంపినవి, ఆ సేమ్ బైట్స్ తను మళ్ళా యూట్యూబ్ లో కూడా రిలీజ్ చేసింది. అంటే మీ పేరెంట్స్ మీ ఫ్యామిలీకి పంపించి కూడా తను బ్లాక్ మెయిల్ చేస్తుందా? బ్లాక్ మెయిల్ అంటే బ్లాక్ మెయిల్ ఏం చేయలేదు, డైరెక్ట్ గా పంపించేసింది. గొడవ అయితే అయింది. ఓకే, తన ఇంటెన్షన్ ఏంటనేది కూడా నాకు తెలియదు. అంటే జస్ట్ మస్తాన్ సాయికి తనకున్న గొడవ వల్ల మీ లైఫ్ లను కూడా స్పాయిల్ చేస్తుంది అంటారా? అవును, అంతే. వీళ్ళిద్దరికి అసలు గొడవ ఏంటండి? అంటే ఇద్దరు కూడా కన్స్యూమర్స్ అని తెలుస్తుంది డ్రగ్ లో, చాలా రికార్డింగ్స్ లో కూడా మనం విన్నాం. అసలు వీళ్ళిద్దరికి ప్రాబ్లం ఏంటి అసలు? పర్సనల్ గా నేను ఈ రోజు తెలుసుకోవాలనుకోలేదండి. గొడవలు అవుతున్నాయి, వాళ్ళిద్దరికి పడట్లేదని తెలుసు గానీ అంత క్లియర్ గా నాకు ఏం తెలీదు. అంటే లావణ్య మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండా? వన్స్ అపాన్ ఎ టైం మేబీ 2022 ఆ టైంలో అనుకుంటా. ఆ సిచ్యువేషన్ లో సంథింగ్ ఏదో పడలేదు వాళ్ళిద్దరికి, అక్కడ స్టార్ట్ అయింది వార్. ఇంతవరకు ఎండ్ కావట్లేదు. ఇష్యూ అనేది తెలియదు. అంటే అతను ఈ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేస్తారు, లావణ్య మస్తాన్ సాయిని బ్లాక్ మెయిల్ చేస్తారు. బట్ ఇద్దరు డ్రగ్ కన్స్యూమర్స్ కదా? అది కూడా నాకు క్లారిటీ లేదండి. అంటే ఇద్దరు కూడా జైలుకి వెళ్ళేసి వచ్చారు కదా, అలా అడుగుతా. అవును, అలా వెళ్ళినప్పుడే నాకు తెలిసింది. పర్సనల్ గా నాకు ఐడియా లేదు. మీ రిలేషన్ ఎప్పుడు ఎండ్ అయిపోయింది మస్తాన్ సాయితో? వీడియో సర్క్యులేట్ లావణ్య గొడవ స్టార్ట్ అయినప్పుడు ఎండ్ చేసుకున్నాము. అసలు ఆ వీడియో ఎలా బయటకు వచ్చింది? ఇప్పుడు మీరు కన్సర్న్ తోని వాట్ ఎవర్ మీ సెక్షువల్ డిజైర్ కోసం దేనికోసమో మీరు వీడియో తీసుకున్నారు, ఓకే, అది మీ ఇద్దరు పర్సనల్ స్పేస్ లో ఉండాలి కదా, అసలు ఆ వీడియో బయటకు ఎలా వచ్చింది? బయటకి అంటే తనే ఎప్పుడు వచ్చి హార్డ్ డిస్క్ మస్తాన్ దగ్గర తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. ఓకే, అంటే మస్తాన్ ఎలా ఇచ్చాడు? 4 months అవుతుంది. ఎలా అనేది నాకు ఐడియా లేదు. ఇలా వెళ్ళి అసలు తను తీసుకొని వెళ్ళి నా సైడ్ వచ్చే వరకు తను తీసుకెళ్లిన సంగతి నాకు తెలీదు. ఓకే, హీ వాజ్ ఫైటింగ్ ఆల్రెడీ అప్పటికే. ఏదోటి చేద్దాము తీసుకుందాం అన్నట్లుగా ట్రై చేస్తూ ఉన్నాడు. సో ఇప్పుడు కాదు, ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోవాలి, అమ్మాయి ఎప్పుడో తీసుకుంది. ఓకే, సో ఈ స్వాతి అనే అమ్మాయి ఉంది కదా, తను ఇలా లావణ్య మీద గతంలో కేసు పెట్టింది, కేసులో పెట్టింది మౌకిలలో. ఆ టైంలో పోలీసులు ఏం రియాక్ట్ అవ్వలేదా? ఎందుకంటే తను ఆడపిల్లనే, ఇప్పుడు లావణ్య ఆడపిల్ల కాబట్టి కేసు పెట్టింది, నర్సింగ్ వాళ్ళు తీసుకున్నారు. మరి అమ్మాయి కూడా కేసు పెట్టినప్పుడు నా వీడియోస్, సెక్షువల్ వీడియోస్, నా పర్సనల్ స్పేస్ లో ప్రైవేట్ వీడియోస్ అన్ని సర్క్యులేట్ చేశారు కదా, మరి లావణ్య మీద ఎందుకు యాక్షన్ తీసుకోలే అని అడగలేదా? నేను అంత పట్టించుకోలేదండి, నాకు అంత తెలీదు దీని గురించి. ఇప్పుడు లావణ్య మీ మీద మీ ఫ్యామిలీలో పంపించింది వీడియోస్, ఆల్మోస్ట్ మీ లైఫ్ ని స్పాయిల్ చేసింది కదా, మీరు ఎందుకు? చేసేసింది. ఓకే, మొత్తం అందరినీ నవ్వుల పాలు చేసింది మిమ్మల్ని, మరి మీరెందుకు కంప్లైంట్ ఇవ్వలేరు? నాకు ఒక బాబు కూడా ఉన్నాడు. ఈ రోజు నేను బయటకు వచ్చి ఎక్స్పోజ్ అయ్యి ఇంత చేసుకోలేను కదా. నేను సింగిల్ అయి ఉంటే ఇప్పటికే స్టార్ట్ చేసేసేదాన్ని.
కానీ అట్లీస్ట్ మీరు ఒక కంప్లైంట్ అని ఇవ్వాలి కదా, నా వీడియోస్ ని లావణ్య సర్క్యులేట్ చేస్తుంది, ప్రైవేట్ వీడియోస్ అని ఎందుకు ధైర్యం చేయలేకపోయారు? అది ఎలా అవుతుంది అంటే నా హస్బెండ్ కి పంపించింది, ఓకే, వాళ్ళు నాతో సరిగా ఉండరు. వాళ్ళు ఎలా చెప్తారు, నాకు ఆ అమ్మాయి పంపించలేదని చెప్పేసి కొన్ని ఆడియోస్ ఉన్నాయి నా దగ్గర, నేను విన్నాను వాళ్ళ సైడ్ నుంచి. అసలు నువ్వు ఎప్పుడు పంపించలో, నాకు బయట నుంచి వచ్చినాయని వాళ్ళు మాట్లాడుకున్నారు. ఇప్పుడు నేను వచ్చి కేసు పెడతా, నాకు డైరెక్ట్ గా అమ్మాయి పంపించలేదు, వాళ్ళకి పంపించింది. వాళ్ళు మీకు చెప్పట్లేదు? వాళ్ళు మాకు చెప్పట్లేదు. కానీ లావణ్య ఫోన్స్ లో మీ వీడియోస్ ఉంటాయి కదా, అప్పుడు ఉన్నాయి. మరి అప్పుడన్నా మీరు కేసు పెట్టాలి కదా, ఇలా పంపించిందంట అని చెప్పాలి కదా. దాని ప్రకారం నాకు తన దగ్గర ఉన్నాయన్న ప్రూఫ్ చూపిస్తేనే కదా నేను. అవును అవును అవును. నా దగ్గర మీ ఫ్యామిలీ వాళ్ళు చెప్పట్లేదా తను పంపించిందని? నా మదర్ సైడ్ ఎవరి దగ్గర లేవన్నమాట, ఓన్లీ అతనికి వాళ్ళ మదర్ కి పంపించింది. మీ హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ సైడ్. సో అట్లా నాకు తెలీదు. తను ఒక ఆడపిల్ల అయ్యుండి ఇంకో ఆడపిల్ల జీవితంతో ఎలా ఆడుకుంటది? అసలు చాలా ఈజీగా ఆడుకుంటుంది ఆ అమ్మాయి మాత్రం. ఎందుకు కూడా పోలీసులు మరి తన మీద యాక్షన్ ఎందుకు తీసుకోరో ఇప్పటి వరకు ఎవరికి అర్థం కాని విషయం అది. తనకి కంట్రోల్ ఉంది అని నా అజంప్షన్. అంటే ఒక ఆడియో కూడా ఇప్పుడు బయటికి వచ్చింది, ఒక కాప్ తో మాట్లాడుకుంటా కొంచెం ఫ్లర్ట్ చేసుకుంటా మాట్లాడింది. అంటే తిను కాప్స్ లో కూడా గుప్పట్లో పెట్టుకుంటుంది అన్నమాట పోలీస్ వాళ్ళని. అవును అవును. అంటే కొంచెం అది నాకు ఎప్పటి నుంచో తెలిసిన విషయం. అది నిజమా కాదా అనేది తెలియదు నాకు. దగ్గర చెప్పండి. నాకు అన్ని ఇలా తెలుస్తాయి, బట్ దాని గురించిన ప్రూఫ్స్ ఏమి ఉండవు అనమాట. పర్టికులర్ గా ఇది నిజం అని చెప్పే అంత గట్టిగా నా దగ్గర ఏమీ లేవు. అందుకని నేను ఫర్దర్ గా యాక్షన్ తీసుకోలేకపోతున్నా. ఆల్సో నా ఫ్యామిలీ ఇప్పుడు కొంతమందికి తెలిస్తే బానే ఉంటుంది, అందరికి తెలిస్తే ఇదైపోతుంది కదా. అందుకని చెప్పి కూడా నేను బయటకి రావట్లేదు. ఓకే. ఆల్సో నా లైఫ్ లో చేసిన ఒక్క తప్పు వల్ల నేను ఈ రోజు నా లైఫ్ ఇదైపోతుంది. అంటే ఎంత కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ అని అయినప్పటికీ కూడా అలా షూట్ చేయొద్దు కదా. ఇట్ మైట్ బి ఛాన్సెస్ ఆఫ్ మిస్యూజ్, ఇలానే మిస్యూజ్ అవుతుంటాయి. బికాస్ ఫోన్ లో అలాంటివి ప్రైవేట్ వీడియోస్ పెట్టుకోవడం వల్ల ఒక్కొక్కసారి ఫోన్ లో ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తాము. కొన్నిసార్లు ఎవరో ముట్టుకుంటారు, ఇలా కాపీ చేసుకుంటారు. ఒక్క చిన్న తప్పు వల్ల ఇంత పెద్దగా అయిపోయింది. ఇప్పుడు మీరు ఫర్దర్ గా ఏమనుకుంటున్నారు? అంటే ఇట్లా బయటకు వచ్చి మాట్లాడదాం కానీ ఇలాంటివి ఏమైనా చేద్దామని మీరు అనుకుంటున్నారా? నేను చేయాలంటే చెప్తున్నాను కదండి, నేను బయట అందరికి తెలిసిపోతాను నేను బయటకు వస్తే, అందుకని నేను రాలేను. నాకు కొంచెం అవి యూట్యూబ్ లో మాత్రం తీయించగలిగితే అది ఒక్కటే చాలా. అది మీరు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి, ఇలా నా వీడియోస్ అనేవి వైరల్ అవుతున్నాయి అంటూ. యూట్యూబ్ లో ఎక్కడెక్కడ మీకు వీడియోస్ టెలికాస్ట్ అవుతున్నాయో అవన్నీ మీరు లింక్స్ పెట్టుకొని మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కో లేకపోతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ కో వాళ్ళకి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. ఇలా నా వీడియోస్ అనేది ఛానల్స్ లో బ్లాక్ చేసేస్తున్నారు అని చెప్పండి. అది మస్ట్ అండ్ షుడ్ అలానే చేయాలా? మీరు ఇంకా అలా చేయకపోతే ఇంకా అవి ఇంకా వైరల్ అవుతాయి కదండి. మీరు భయపడకుండా మీరు బయటికి వచ్చి సైబర్ క్రైమ్ లో ఇవ్వడం కానీ లేకపోతే నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఇవన్నీ వైరల్ అవుతున్నాయి, నాకు తెలిసింది ఇలా సో అండ్ సో పీపుల్ నుంచి వస్తుంది, సో అండ్ సో పీపుల్ నుంచి రాకపోయినా నాకు ఆ వీడియోస్ తీపిచ్చేసేయండి, ఆ న్యూస్ ఛానల్ వాళ్ళకి చెప్పండి, పలానా వ్యక్తులకు చెప్పండి అని మీరు ఒకసారి వార్న్ చేయండి. లేకపోతే మీకు లైఫ్ లో ఇబ్బంది అయిపోతుంది. ఇప్పటికీ మీరు చెప్తున్నారు డివోర్స్ వరకు వచ్చింది, జీవితాన్ని కోల్పోతున్నా అని చెప్తున్నారు. దీని వల్ల డివోర్స్ వరకు రాలే, నేను నా డివోర్స్ ప్రాసెస్ ఆల్రెడీ అది అంటే ఆల్మోస్ట్ నవ్వుల పాలు అయ్యానని మీరు చెప్తున్నారు కదా. సో ఇంకా మీరు ఫర్దర్ గా ఉండకుండా మీరు ఒక కంప్లైంట్ ఇస్తే బెటర్, పోలీసులను ఆశ్రయిస్తే. అదే కొంచెం ఫ్యామిలీతో కూడా డిస్కస్ చేయాలి. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రైట్, అది మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కి ఆర్టీవీ ప్రతినిధికి మధ్య జరిగిన కాన్వర్సేషన్. మా ప్రతినిధి పెట్రీషియా అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పెట్రీషియా, అది ఆన్ రికార్డ్గా తను మాట్లాడిన సందర్భంలో చాలా అంశాలకు సంబంధించి ప్రస్తావించడం జరుగుతోంది. సో ఇటువంటి నేపథ్యంలో కొన్ని సందర్భాలు ఆఫ్ ద రికార్డ్గా మాట్లాడుతున్న సందర్భాలు ఉంటూ ఉంటాయి. లావణ్య మీద ఏమైనా కంప్లైంట్ ఇవ్వబోతున్నారా సదరు మహిళ? మస్తాన్ సాయి మరియు లావణ్య కేసులో
ట్విస్ట్లు వస్తున్నాయి, అంటే నిమిషంకి ట్విస్ట్లు వస్తున్నాయి. ఈ ఇష్యూ పైన మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్ కాంట్రవర్సీ ఏదైతే జరుగుతుందో దాంట్లో క్లారిటీ ఇచ్చింది. 300 వీడియోలు అసలు కాదు, ఏదైతే సుమారుగా 80 నుంచి 100 వీడియోలు ఉంటే అవంతా కూడా 3-4 అమ్మాయిలకు సంబంధించిన వీడియోలు మాత్రమే. మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడు థ్రెటన్ చేయలేదు, ఇబ్బంది పెట్టలేదు అంటూ గర్ల్ ఫ్రెండ్స్ చెప్తున్నారు. అంగీకారంతో అంటే మ్యూచువల్ కన్సర్న్ తోనే మేము అంగీకారంతోనే ఆ వీడియోస్ తీసుకున్నాము అంటూ గర్ల్ ఫ్రెండ్స్ అయితే చెప్తూ ఉన్నారు. ఇదంతా కూడా లావణ్యకి మస్తాన్ సాయికి ఉన్న పర్సనల్ డిస్ప్యూట్ ఇదంతా. ఇది లావణ్య మమ్మల్ని కావాలని దీంట్లోకి లాగుతుంది, ఇది మాకు చాలా థ్రెటనింగ్ అనిపిస్తుంది. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరికి పంపించి భయభ్రాంతులకు గురి చేస్తుంది, అందరికి చూపించి బెదిరిస్తుంది. ఒకవైపు ఆ వీడియోలు కూడా డిలీట్ చేయమంటే కూడా చెయ్యట్లేదు. మరోవైపు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ అందరు కూడా మొరపెట్టుకుంటున్నారు, దయచేసి ఈ వీడియోస్ అన్ని కూడా మీడియాలో దయచేసి వాడకండి, మా జీవితాలు ఉన్నాయి, మాకు పెళ్లిళ్ళు అయిపోయాయని చెప్తున్నారు. ఇప్పటికే ఏదైతే మీడియాలో వస్తున్న వార్తలు చూసుకుంటే 300 వీడియోస్ 100 మంది అమ్మాయిలు అంటూ పూర్తిగా మీడియాలో స్పెక్యులేషన్స్ నడుస్తున్నాయి. కానీ దీని మీద మాత్రం పోలీసులు ఎటువంటి స్పందన ఇవ్వలేరు. మరోవైపు చూసుకుంటే కూడా ఇప్పటికే చూసుకుంటే కూడా మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో తను చాలా క్లియర్ గా మన వాయిస్ రికార్డ్ లో కూడా మనకు వినిపిస్తుంది. ఏదైతే 300 వీడియోలకు సంబంధించిన, అదేవిధంగా లావణ్య మస్తాన్ సాయి మీద కోపంతో మస్తాన్ సాయికి సంబంధించిన వీడియోస్ ఏవైతే మ్యూచువల్ కన్సర్న్ తో తీసుకున్న వీడియోస్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోస్ అన్ని, ఆ న్యూడ్ వీడియోస్ అన్ని తనకు పెన్ డ్రైవ్ లో కాపీ చేసుకుంది, హార్డ్ డిస్క్ లో కాపీ చేసుకొని మా ఫ్యామిలీకి పంపించింది. కేవలం మస్తాన్ సాయిని బెదిరించడానికి, మస్తాన్ సాయిని కక్షపూర్వకంగా వాళ్ళకున్న డిస్ప్యూట్ల వల్ల, వ్యక్తిగత గొడవల వల్ల మా జీవితాలను నాశనం చేస్తుంది. మేము ఇప్పటి వరకు పోలీసులకి ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వలేము, ఆ వీడియో వల్ల మాకు ఎప్పుడు ప్రాబ్లం రాలేదు. కానీ ఇప్పుడు లావణ్య మీడియాకి పంపిస్తుంది ఇటువంటి వీడియోస్, అదే కాక అందరికి షేర్ చేస్తుంది. మీడియాలో మా ఫొటోస్ కానీ ఇవన్నీ బ్లర్ లో వేస్తున్నారు, కానీ మా కుటుంబ సభ్యులే కానీ మా క్లోజ్ ఫ్రెండ్సే కానీ వీళ్ళందరూ మమ్మల్ని గుర్తుపడుతున్నారు. మాకు థ్రెటనింగ్ కాల్స్ వస్తున్నాయి, మాకు భయం అవుతున్నాయి, సూసైడికల్ టెండెన్సీ వస్తుంది మాకంటూ ఇప్పటికే వాళ్ళు చెప్పుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్ పెట్రిషియా, ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మస్తాన్ సాయి కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. వివాదంపై క్లారిటీ ఇచ్చారు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్. 300 వీడియోలు కాదు, 80 నుంచి 100 వీడియోలు మాత్రమే ఉండొచ్చు అంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. 3-4 అమ్మాయిల వీడియోలు మాత్రమే ఉన్నాయంటున్నారు వాళ్ళు. మస్తాన్ సాయి మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదంటూ కూడా చెప్పుకొచ్చారు. పరస్పర అంగీకారంతోనే వీడియోలు తీసుకున్నామంటున్నారు. లావణ్య మస్తాన్ సాయి మధ్య వివాదం ఇది, కానీ ఇందులోకి లావణ్య మమ్మల్ని లాగుతోందంటూ కూడా వాళ్ళు చెప్పుకొచ్చారు. ఈ వీడియోలను మా